వెల్కమ్ టు MG9 న్యూస్. గోనెగండ్లలో ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రోగులకు పాలు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ. అధినేత ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తాం. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రమైన గోనెగండ్లలో ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గానిక భాష మండల నాయకులు మాలిక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ రవలి, యూనానీ డాక్టర్ కాద్రి, సీనియర్ స్టాఫ్ నర్సు లక్ష్మి చేతుల మీదుగా రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం జనసేన నాయకులు గానిగ భాష మాట్లాడుతూ మండల కేంద్రమైన గోనెగండ్ల పరిసర గ్రామాల్లో దశాబ్దాల తరబడి సమస్యలు నెలకొన్నా వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఎక్కడున్నా సమస్య అక్కడే ఉంటే అదే సమస్యనే ప్రతిసారి నాయకుడు ఆయుధంగా మలిచి పదే పదే ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. ఓట్ల కోసం గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నాయకులు ఎంతవరకు అమలు చేశారో గుర్తించి ప్రశ్నించాలని తెలిపారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షుబాన్, జానీ, మహమ్మద్ హుస్సేన్, మద్దిలేటి వినోద్, నాగేష్, శివాజీ, భాష తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ కాదర్ భాష. ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన గోనెగండ్ల ప్రభుత్వ వైద్యశాల నందు ఉన్న రోగులకు పాలు, బ్రెడ్లు, అదేవిధంగా పండ్లు పంపిణీ చేశాము. ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ యొక్క ఉద్దేశాలని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనలో నడచడానికి మేమంతా జనసైనికులం ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటామని చెప్పి ఆయన యొక్క ఆశయాల కోసమే మేము పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ వైద్యశాల నందు పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్ల చేత రోగులకు పంపిణీ చేసి వారి చేత ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఏదో బాధల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వచ్చి బాధల్లో ఉంటారు. కావున అలాంటి బాధల్ని దూరం చేయడానికి వాళ్ళని ధైర్యాన్ని ఇచ్చేలా చెప్పి ఈ యొక్క పాలు, బ్రెడ్లు, అదేవిధంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోనెగండ్ల మండల ప్రజలకు ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో ఈరోజు నాయకులు ఓట్ల కోసము అభివృద్ధి పేరు చెప్పి మన ముందుకు వస్తున్నారు. ఎప్పుడు చూసినా మేము ఖచ్చితంగా ఈ పని చేస్తామని చెప్పేటోళ్ళే కానీ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, దశాబ్ద తలపడి ఒకే సమస్యల గురించి మాట్లాడుతున్నారే తప్ప ఆ సమస్యల పరిష్కారం మాత్రం కావడం లేదు. ముఖ్యంగా గుర్తించండి, మీ సమీపంలో ఉన్న నాయకుడిని కానీ, మీ యొక్క గ్రామాల్లో ఉన్న నాయకుల్ని కానీ, ఇక్కడ ఓట్లు అభ్యర్థించడానికి వచ్చే నాయకుల్ని ఒకసారి బలంగా అడగండి. మాకు ఖచ్చితంగా మీరిచ్చే హామీలు నెరవేర్చాలి, నెరవేర్చినప్పుడే మీకు ఖచ్చితంగా ఓటు వేస్తామని చెప్పి మీరు రాతపూర్వకంగా మాకేమన్నా ఇవ్వాలని చెప్పి ధైర్యంగా కుండ బద్దలు కొట్టి అడిగినప్పుడే ఈరోజు గ్రామాలైతేనేమి, మండలాలైతేనేమి, ఈ యొక్క మండల కేంద్రాల్లో నెలకొన్న సమస్యలైతేనేమి పరిష్కార దిశగా పరుగులు పెడతామని చెప్పి జనసేన పార్టీగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రజల ముందరకు వచ్చే నాయకుడు ధైర్యంగా పనిచేయకుండా ఓట్లు అడుగుతున్నప్పుడు మనం ధైర్యంగా మన సమస్య గురించి మాట్లాడే హక్కు మనకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మేము కూడా జనసేన పార్టీగా ఈ ఉమ్మడి పార్టీ గుర్తు నుంచి బరిలో దిగే అభ్యర్థుల్ని ఈ గోనెగండ్ల గ్రామంలో నెలకొన్న సమస్యలని ప్రధానంగా 3 సమస్యలు నెలకొని ఉన్నాయి. ఆ సమస్యలపై మాకు పూర్తి హామీ ఇవ్వండి. ఖచ్చితంగా మేము రాత్రి పూట పగలు రాత్రి తేడా లేకుండా ఖచ్చితంగా మీ గెలుపు కోసం మేము అహర్నిశం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ మాకు ఇచ్చిన హామీల్ని మీరు నెరవేర్చిన సందర్భంలో ఖచ్చితంగా జనసేన పార్టీగా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు గానిగ భాష, జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్.